మహిళలకు చీరలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కొత్త చీర అందాన్ని తీసుకురావడంతో పాటు చుట్టుపక్కల వారి ముందు తాను ప్రత్యేకంగా నిలుపుతాయని వారు భావిస్తుంటారు. ఖర్చుకు వెనుకాడకుండా చీరలను కొనుగోలు చేస్తుంటారు. వేల రూపాయల ఖర్చు అవుతున్నా వెనుకాడరు. అయితే చీరలపై మహిళలకు ఉన్న ఇష్టాన్ని ఓ వ్యాపారి తన ప్రమోషన్కు వాడుకోవాలని భావించాడు. అయితే అది బెడిసికొట్టి నెట్టింట వైరల్గా మారింది. తెలంగాణలోని వికారాబాద్కు జేఎల్ఎం షాపింగ్ మాల్ను ఓపెన్ చేశారు. తన షాప్ను ప్రమోట్ చేసుకునేందుకు ఆ మాల్ యజమాని ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. మహిళలకు ఎంతో ఇష్టమైన చీరలను 9 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ విషయం స్థానిక మహిళలకు తెలిసేలా భారీ ప్రకటన సైతం ఇచ్చాడు. ఫలితంగా ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి అందరి మహిళలకు చేరింది. 9 రూపాయలకే చీర అని తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలు ఆ మాల్ వద్దకు చేరుకున్నారు. వందలాదిగా వచ్చిన మహిళలను చూసి మాల్ సిబ్బంది కంగు తిన్నారు. వారిని కంట్రోల్ చేసేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. అప్పటికే అందులో ఉన్న చీరలను కొంతమందికి ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతో మహిళలు ఒక్కసారిగా ఆ చీరల కోసం పోటీ పడ్డారు. చీరలను దక్కించుకునేందుకు ఒకరినొకరు తోసుకున్నారు. పరిస్థితులు చేజారుతున్నట్లు కనిపించడంతో మాల్ యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జరిగిందంతా వారికి చెప్పారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను అదుపు చేసేందుకు యత్నించారు. షాపు వద్ద స్త్రీలను కంట్రోల్ చేసేందుకు బారికేడ్లను సైతం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. పైగా అక్కడకు వచ్చిన మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.